ఇక హైదరాబాద్లో ఓ దిక్కు హైడ్రాతో నాగమవుతున్న జనాలకు ఇప్పుడు జిహెచ్ఎంసీ రెవెన్యూ మున్సిపల్ అధికారులు కూడా గట్టిగానే నజరేసిండ్రు అక్రమ కట్టడాల మీద. అయితే గసొంటి అక్రమ నిర్మాణాలను గూలగొట్టేందుకు పోయిన అధికారులకు ఏం జరిగిందో ఎరికైనా చూడు రొబ్బారి. పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రజలు ఎక్కడ చూసినా కొత్తగా మాట్లాడుకున్న ముచ్చట ఏదన్నా ఉన్నదంటే అది హైడ్రా గురించేనుల్లా. హైడ్రా చేసిన హైరానా గట్లున్నది మరి. అయితే ఈ హైడ్రా చేసిన దూకుడు చూసిన జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళ పరిధిలున్న భూములను రక్షించే పనిలో పడ్డరన్నట్టు. ఇక పనిలో భాగంగానే ప్రభుత్వ భూములలో అక్రమంగా ఆక్రమించి బిల్డింగులు కట్టుకున్న వాళ్ళను ఇండ్లు కట్టుకున్న వాళ్ళను గూలగొచ్చే పనిలో పడ్డారు. ఒక ప్రభుత్వ భూములను ఆక్రమించిన కాదులో పట్నంలో ఫుట్పాత్ల మీద అక్రమంగా చిన్న చిన్న దుకాణాలు వ్యాపారాలు పెట్టుకున్న వాళ్ళ డబ్బా దుకాణాలు షెడ్లు కూడా ఊడబీకేసే పనిలో పడ్డారు అధికారులు. ఇక పనిలో భాగంగానే మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలున్న సర్వే నంబర్ 644, 645 సర్కారు భూమిలా కొంతమంది అక్రమంగా ఆక్రమించుకొని ఇండ్లను కట్టుకున్నారన్నట్టు. ఇక ఇండ్లను ఊడబీకేసేందుకు రెవెన్యూ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, మున్సిపల్ అధికారులు అందరు కలిసి పోయినరు. ఇది గవర్నమెంట్ జాగా ఇండ్ల మీరు ఆక్రమించి అక్రమంగా ఇండ్లు నిర్మించుకుంటూ తప్పు, ఇవి మేము గూలగొడతాం, మీరు బయటికి వెళ్ళాలి అనగానే అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ముందుగాలకి వీడియో చూడండి. అంటే ఇంకా అసలు ముచ్చట చెప్తా గాని చూసిండ్లు కదా, అక్రమంగా ఆక్రమించుకొని ఇండ్లు కట్టుకునే కాకుండా ఊడబీకుమన్నందుకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయి రమేష్లను అగో ఎట్లా కొడతానో చూడండి. అగో గిట్లా అక్రమ నిర్మాణాలు కూల్చేసేటప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లు పోలీసు వాళ్ళను కూడా ఎంట పెట్టుకునే పోతారు కదా. మరి గిల్లు పోలీసు వాళ్ళని తీసుకోకుండా ఎందుకు పోయినట్టు? అనవసరంగా వాళ్ళ చేతిలో గిల్లు దెబ్బలు పడా అని అనుకుంటాలా? కాదు పోలీసు వాళ్ళు ఉండగానే ఈ దాడి జరిగిందట. భూములను ఆక్రమించుడు వాళ్ళవంతే, పోలీసు వాళ్ళు ఉండగా కూడా వాళ్ళని అధికారులను దొరకవచ్చి కొట్టుడు వాళ్ళవంతేనా? ఎంతవరకు కరెక్ట్ చెప్పు? ఎవరైతే తప్పు కదా అధికారులను కొట్టుడు. ఈ అధికారులైనా పెద్ద పెద్దోళ్ళ కోటీశ్వరులను వదిలిపెట్టి బతుకు తెరువు కోసం చిన్న చిన్న షెడ్లు వేసుకున్న వాళ్ళ మీద పడితే మరి జనాల కోపం రాదా? ముందుగాల పెద్ద పెద్దోళ్ళు ఆక్రమించుకున్న వాటిని గూలగొడితే ఈ చిన్న చిన్నోళ్ళు అందరూ వాళ్ళే ఆ ఇండ్లు ఇడిచిపెట్టి పోతారు. కానీ అలా కళ్ళ ముందటనే పెద్ద పెద్ద కోటీశ్వరుల బిల్డింగ్లు ఆక్రమంగా కట్టుకున్నాయి. అట్లనే ఉండవచ్చే. ఈ చిన్న చిన్నోళ్ళు ఇళ్ల మీద పడి కూలగొట్టే వరకల్లా జనాల కోపం రావచ్చునని అంటానికి ముచ్చట తెలిసిన వాళ్ళు. మరి చూడాలకి అధికారులను కొట్టినందుకు మరి వాళ్ళ మీద కేసు అవుతుందా? ఇలా ఇండ్లు ఊడబిక్తారా? ఏం జరుగుతుందో ముందు ముందు చూడాలి. మరిగా అప్పుడేం చేసి చెప్పు సార్, అప్పుడేం చేసి